మన వంట రూమ్లో వంట వండుతుంటే పుసుక్కున చెయ్యి కాలితేనే ఎంత మంట మండుతుందిలా. కానీ గీడ జరిగిన ఓ ముచ్చట చెప్తే మీకు దుఃఖం ఆగదు పోంట్రి. పాపం ఒక్కరు కాదు ఇద్దరు కాదు, బుడ్డ బుడ్డ పోరగాన్లు ఈ వీడియో చూసిన పబ్లిక్కే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవట్టే. ఇంకా వాళ్ళ అవ్వయ్య గోసనైతే వర్ణనార్థం పోండ్రి. అయితే ముచ్చట ఏంటంటే చూడుర్రి. ఏ దేవుడు ఏ పుణ్యం కట్టుకున్నాడో గాని ఉత్తరప్రదేశంలో ఉన్న ఝాన్సీ ప్రభుత్వ వైద్య కళాశాలల 10 మంది పిల్లలు అగ్నిదేవునికి ఆహుతయ్యిండ్రు. ఇగో పిల్లలు చూడుండ్రి ఎంత ముద్దుగున్నారో. మెడికల్ కాలేజీల పిల్లల వార్డుల సడన్ గా మంటలు అంటుకునికి ఘటన జరిగిందిలా. 9 రోజుల పసిపాప కూడా ఉన్నది. ఇటొక్కసారి చూడుండ్రి ఆ పిల్లల అమ్మ నాన్న ఎంత కన్నీరు మున్నీరు అవుతాన్రో. ఈ వార్త యావత్ భారతదేశాన్ని అంతా కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసిందిలా. ఆ పిల్లగాళ్ళని కన్న తల్లిదండ్రుల కడుపు కోత ఎవ్వరు తీర్చాలే. మరెందుకు గింతగానం ఈ ప్రకృతి మనుషుల మీద, అది చిన్నపిల్లల మీద గింత పగ పట్టిందో మరి. ఈ తీర్లా పగ తీర్చుకోవచ్చే. ఇది ప్రకృతి వైపరీత్యమా లేక అక్కడ పని చేసేటోళ్ళ నిర్లక్ష్యమా ఇంకా తెలియలేదు. కానీ పోలీసు వాళ్ళు అయితే వచ్చి ఎంక్వైరీ చేసుకొని పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే పనిలో పడ్డరు. ఇక గిసొంటి ఘటనలు మళ్ళా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి కలిసి కోరుకుందాం. ఇగో ఇటు చూడుండ్రి, బిల్డింగ్లకెళ్లి మంటలు ఎట్లా ఎగిసిపడతానో. ఇది ఉప్పాలగూడలున్న గోల్డెన్ ఒరియోలో అపార్ట్మెంట్ల గ్యాస్ వేలి మంటలు అంటుకొని సామాన్లు బట్టలు పైసలు ఇట్లా అన్నీ కాలిపోయి 50 లక్షల దాకా నష్టం జరిగిందట. అయితే ఇంట్లో చెప్పుకోవాల్సిన మాట ఏందంటే ఫైర్ ఇంజన్ వస్తే లోపలి పోనీకి సందు లేక గంట సేపు తల్లాడిండట. బిల్డింగ్ ను అట్లా కట్టిండ్రు మరి పనిమంతులు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిండ్రట. ఎండాకాలం సురువు కూడా కాలేదు, అగ్నిదేవుడు అప్పుడే పని మొదలు పెట్టిండు. పైలంగుండ్రి సుమా.